ఏపీపై కుట్రలు చేయడానికి బయట నుంచి ఎవరో రావాల్సిన అవసరం లేదు. వైసీపీ చాలు. ఏపీకి గతంలో వచ్చిన పరిశ్రమలన్నీ చివరికి ఏపీకి చెందిన గల్లా కుటుంబాన్ని కూడా తరిమేసిన చరిత్ర ఉన్నవారు ఇప్పుడు ప్రభుత్వం అతి కష్టం మీద తీసుకొస్తున్న గేమ్ చేంజర్ ఇండస్ట్రీస్ ను కూడా వెనక్కి పంపేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ పై తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. అది గూగుల్ కాదని, అదానీ అని దాన్ని తామే తెచ్చామని చెప్పుకునేందుకు ఏమాత్రం సిగ్గుపడని వైసీపీ ఇప్పుడు దాన్ని అడ్డుకునేందుకు పిటిషన్లు వేయడం ఆ పార్టీకి రాష్ట్రంపై ఉన్న కుట్రపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది. ఆ భూముల విలువ వేల కోట్లు ఉంటుందని గురుమూర్తి చెబుతున్నారు. 25% రాయితీతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ఏంటని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ గూగుల్ పేరుతో వస్తున్నప్పటికీ భూమిని మాత్రం గూగుల్ భాగస్వామ్య సంస్థ అయిన అదానీ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద కేటాయించడాన్ని గురుమూర్తి తప్పుపట్టారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ అభ్యర్థన మేరకు భూములను అదానీ సంస్థకు బదిలీ చేయడాన్ని ఆయన పిటిషన్లో తప్పుపట్టారు. అదే సమయంలో భూములను బలవంతంగా లాక్కుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఇక అడ్డగోలుగా సోషల్ మీడియాలో చేసే వాదనలు భారీ స్థాయిలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను కూడా ఆయన కోర్టు ముందుకు తీసుకెళ్లారు. ఉత్తరాంధ్ర ఏఐ హబ్గా మారుతుందని అందరూ సంతోషిస్తున్న సమయంలో శంకుస్థాపన ముంగిట వైసీపీ ఇలాంటి కుట్రలు చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూములపై గురుమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే టైంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని, అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.